నేను రాధ. ముందుగా హెడ్లైన్. నిఘా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏదైతే 11వ తేదీ జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో 66 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ ద్వారా యావత్ ఓటర్ దేవుళ్ళని మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా నగరపాలక సంస్థపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి నగరంలో కాంగ్రెస్ పార్టీ మేయర్ అయిన తర్వాత ఈ నగరాన్ని ఒక అద్భుత మహానగరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని తీసుకుంటాం. మొట్టమొదటి ప్రాధాన్యత డంప్ యార్డ్ ని తరలించడం, ఆ తర్వాత ఇక్కడే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, దాని ద్వారా ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. నిజంగా కూడా యావత్ ఓటర్ దేవుళ్లకు నేను చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి వారికి పేదలకు అందాలంటే దయచేసి మీరందరూ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. చేతు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి. నిజంగా కూడా ఈ రోజు కరీంనగర్ లో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కొన్ని పార్టీలు వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు అన్ని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. నిజంగా కూడా ఆనాడు స్మార్ట్ సిటీకి అర్హత పొందడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడితే వాటికి 10కి 10 మార్కులు వచ్చి ఈ రోజు స్మార్ట్ సిటీ నిధులు రావడం జరిగింది. మేమిచ్చినాం అని చెప్తున్న కొంతమంది పెద్ద నాయకులకు నేను మీ ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పల్లె టు ఢిల్లీ టు పల్లె, అదేవిధంగా పట్టణాలకు అభివృద్ధి కొరకు ఆనాటి రాజీవ్ గాంధీ గారి హయాంలో చేపట్టినటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పులో భాగంగానే జవహర్ లాల్ నెహ్రూ అర్బన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇష్యూల మీద ఈ రోజు ఆ పేరుని మార్చి స్మార్ట్ సిటీ అని ఒక భాగం, అమృత్ అని ఒక భాగాన్ని చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నేడు వాళ్ళేదో జేబుల నుంచి ఇస్తున్నారు. మన యొక్క పన్నుల ద్వారానే ఈ రోజు నిధులు రావడం జరుగుతుంది. ఆ నిధులను దుర్వినియోగం కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీ పరంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం. ప్రజలకు మేము మరోసారి విన్నపం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వమే ఏ కార్యక్రమం కానీ మంచి కార్యక్రమాలు చేస్తుంది. ప్రజలు కూడా మమ్మల్ని నమ్మండి. మా యొక్క అభ్యర్థులని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మన కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? మా సర్వే ప్రకారంగా నేడు మంచి ఆదరణతో ఉన్న నాయకులు దాదాపుగా 36 నుంచి 40 సీట్లు గెలిచే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మెజార్టీ మాకు వచ్చి ఈ రోజు నగరపాలక సంస్థలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుంది. బీజేపీ పార్టీ ఏమంటుందంటే కాంగ్రెస్ చేసే పథకాలు విఫలమైంది కదా, లేదు మాది విఫలం కాదు, సఫలమైంది. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పరిపాలనలో నేడు ప్రజలకు మౌలిక వసతులతో పాటుగా వారి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ, ప్రతి మహిళకు ఇబ్బంది లేకుండా 200 యూనిట్ల కరెంటు కానీ ఫ్రీ, అదేవిధంగా ఉచిత బస్సు ఏదైతే ప్రయాణం మహిళలకు ఇవ్వడం జరిగిందో దీంతో పేద ప్రజలకు కొంత డబ్బు ఆదాయమై వాళ్ళు కూడా ఆ డబ్బుని వేరే వాటికి ఉపయోగించుకొని వారి ఇబ్బందులు లేకుండా తొలగించింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన ప్రభుత్వం. అదే విధంగా ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ ఈ ప్రభుత్వం మాత్రమే సాధ్యమైంది. గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇవ్వనీకున్నాం. కొన్ని గ్రౌండ్ మీద కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా ఏ ఒక్కటి కూడా కరీంనగర్ పట్టణ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని ఆనాటి ప్రభుత్వాలు, అదేవిధంగా ఆనాటి ఉదాహరణకు మన కరీంనగర్ లో ఆర్ఓబి పరిస్థితి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఉంది, గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఏం చేసిరో మీరే ప్రజలు ఒక్కసారి నిగ్గులైన మీరు అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వారి ద్వారా నిధులు తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ చొరవ చూపుతారు. కార్పొరేటర్ ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కార్పొరేటర్లను ఆదరించి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. సంక్షేమ పథకాలు ఫెయిల్ అయ్యేది కాబట్టి ప్రజల్లో కార్పొరేషన్ గెలిపించుకోవాలనే ఆలోచనతో అన్ని మధ్యప్రదేశ్ ఓటర్లు తప్పు 100% మా సంక్షేమ ఫలాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఆ లెక్క ప్రకారంగానే 36 నుంచి 40 సీట్లు మంచి అద్భుతంగా గెలవబోతున్నాం. ఇది నిజం. 2500 స్కీమ్ ఉంది చూసారు, అది అమలు జరగలేదు కదా. వస్తాయి, డబ్బులు వస్తాయి, అన్ని అమలు చేస్తారు.
ఇప్పుడే పురుడు పోసుకున్న 2 సంవత్సరాలు అవుతుంది. 4 గ్యారెంటీలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. అన్ని గ్యారెంటీలు మా ప్రభుత్వం తప్పకుండా ప్రజలకు నెరవేరుస్తుంది.